నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొత్త సంవత్సర వేడుకల కోసం ఆనందంగా ప్రయాణమైన వారికి అదే చివరి ప్రయాణమైంది. ఇప్పటికే మలేషియా విమానాల మీద పగబట్టిన విధి ఏడాది చివరి రోజులో కూడా మరో విమానాన్ని బలి తీసుకుంది. ఎయిర్ ఏషియా విమాన దుర్ఘటన విమానయాన చరిత్రలో మరో పెను దుర్ఘటనగా మిగిలిపోవడమే కాదు, వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఎయిర్ ఏషియా QZ8501 ఇండోనేషియాలో ఉన్న సురబయా నుంచి సింగపూర్ బయలుదేరింది. అందులో ఉన్న ప్రయాణికుల్లో సగానికి పైగా కొత్త సంవత్సర వేడుకలు సింగపూర్లో జరుపుకునేందుకు వెళుతున్నారు. విమానంలో 155 మంది ప్రయాణికులున్నారు. మరో 7 సిబ్బంది కూడా ఉన్నారు. ఇందులో 149 మంది ఇండోనేషియా వాసులే. ప్రయాణికుల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారు. ప్రయాణం చాలా వరకు సాఫీగానే సాగింది. సమయం 6 గంటల 15 నిమిషాలు. వేకువజామున బయలుదేరిన విమానం ప్రభాత భానుని చూసేందుకు వీలులేనంతగా మేఘాలు కమ్ముకునున్నాయి. అప్పటికి విమానం భూమికి 32,000 అడుగుల ఎత్తులో ఉంది. అంటే సుమారు 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతోంది. సమయం 6 గంటల 20 నిమిషాలు. విమానం ఎదురుగా దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. అవి పైకి కిందకు అంతే ఎత్తుగా నల్లని మేఘాలు విస్తరించున్నాయి. ఏం చేయాలో పైలట్ కి పాలుపోలేదు. వెంటనే కంట్రోల్ రూమ్ కి సంప్రదించాడు. తామున్న పరిస్థితి వివరించి నిర్ధారిత ఫ్లైట్ పాత్ మార్చుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరాడు. ఇంతలో పైలట్ నుంచి సమాచారం అందుకున్న కంట్రోల్ రూమ్ అక్కడి వాతావరణ పరిస్థితిని గమనించింది. వెంటనే దారి మార్చుకునేందుకు వీలుగా మరో సందేశాన్ని పంపాలని నిర్ణయించుకుంది. ఈ టర్బులెన్సెస్ అని ఉంటే ఆకాశంలో టర్బులెన్స్ అంటే సడన్ గా వాతావరణం మారిపోవటం, దాని యొక్క డెన్సిటీ సాంద్రత తగ్గిపోవటం, అలా ఉండటం వలన విమానం ఒకప్పుడు 50 అడుగులు 100 అడుగులు టపీమని కింద పడుతుంది అనమాట అండి. కానీ కంట్రోల్ ఉండటం వలన తిరిగి మళ్ళా సర్దుకుపోతూ ఉంటుంది. ఇది టర్బులెన్సెస్ ఉన్నాయని చెప్పి ఈ పైలట్ తన ఫ్లైట్ పాత్ను మార్చాడని అంటున్నారనమాట అండి. సమయం 6 గంటల 24 నిమిషాలు. అప్పటి వరకు రాడార్ మీద కనిపించిన ఎయిర్ ఏషియా విమానం ఒక్కసారిగా మాయమైపోయింది. అక్కడి నుంచి ATC ఎంత ప్రయత్నించినా ఆ విమానం నుంచి ఒక్క సిగ్నల్ కూడా లేదు. అప్పటికి విమానం ఫ్లైట్ పాత్ ప్రకారం చూస్తే అది తూర్పు బెతులింగ్ ప్రాంతంగా తేలింది. ఆ సమయంలో విమానం జావా సముద్రం మీదుగా బెతులింగ్ ప్రాంతంలో 32,000 అడుగుల ఎత్తులో ఎగురుతోంది. పైలట్ తాము 38,000 అడుగుల ఎత్తుకు వెళ్లి వేరే దిశలో ప్రయాణిస్తామని కోరాడు. కానీ అతను అంత ఎత్తుకు వెళ్లినా మేఘాల నుంచి తప్పించుకోలేని పరిస్థితులున్నాయక్కడ. ఎందుకంటే వాతావరణ శాఖ సమాచారం ప్రకారం అక్కడ అత్యంత భయానక వాతావరణం నెలకొన్నట్లు తెలుపుతున్నారు. అక్కడ దాదాపుగా 50,000 అడుగుల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నట్లు గుర్తించారు. వెదర్ ఫోర్కాస్ట్ మనం బ్రీఫింగ్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఇవి కొన్ని గంటల ముందుగా తయారు చేయబడతాయి. కొన్నిసార్లు వాతావరణంలో పరిస్థితులు తక్కువ సమయంలో జరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఇవి దారిలో కనుక వచ్చినట్లయితే వాటి వల్ల ఫ్లైట్ కి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ క్యూములోనింబస్ క్లౌడ్స్ లో గాలి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్లైట్ యొక్క పాత్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రమాదం కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అలాంటివి వాటిని కనిపెట్టడానికి విమానంలో కూడా వాతావరణ రెడార్లు ఉంటాయి. ఆ వాతావరణ రేడార్లో పైలట్ అప్రమత్తంగా ఉండి చూసుకొని ఉంటే అలాంటి మబ్బులు ఫ్లైట్ పాత్లో వచ్చినప్పుడు వాళ్ళు డైవర్ట్ చేసుకొని ఆ మబ్బులోకి వెళ్లకుండా దాని చుట్టూ తిరిగి వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే ఎయిర్ ఏషియా విమానం నుంచి తాము ఆపదలో ఉన్నామన్నట్లు ఎలాంటి సంకేతాలు అందలేదన్నది కంట్రోల్ రూమ్ చెబుతోన్న సమాచారం. కాసేపు విమానం ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించిన అధికారులు గంట తర్వాత ఎయిర్ ఏషియా విమానం ఒకటి అదృశ్యమైనట్లు ప్రకటించారు.
ఆదివారం ఉదయం 8:30 సింగపూర్ విమానాశ్రయం చేరుకోవాల్సిన విమానం కాస్త మార్గ మధ్యలోనే అదృశ్య కావడంతో బంధువులు విషాద సంద్రంలో మునిగిపోయారు. ఎయిర్ ఏషియా విమానంలో ఉన్న 166 మందిలో 149 మంది ఇండోనేషియన్లే, మరో 3 కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియాకు చెందిన 3 ఈ ప్రయాణికుల్లో 16 మంది చిన్నారులున్నారు. అదృశ్యమైన విమానం కోసం విషయం తెలిసిన మరుక్షణం నుంచి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే సముద్రంలో విమాన శకలాలు చూశామంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. కానీ దీన్ని మలేషియన్ ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. జావా సముద్రంలో ఎక్కడా శకలాలు కనిపించలేదని, దీంతో పాటు ఆ ఎయిర్ ఏషియా విమానాన్ని నడిపిస్తోన్న 2 పైలట్లు అత్యంత నిపుణులైన అనుభవం ఉన్న పైలట్లని, పైగా విమానంలో మరో 20,000 మైళ్ల దూరం ప్రయాణించగల ఇంధనం ఉందని చెప్పుకొస్తోంది. గత 13 ఏళ్లుగా విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ ఏషియా చరిత్రలో ఇది మొదటి విమాన ప్రమాదం. భద్రతా పరంగా చాలా కట్టుదిట్టంగా ఉంటుందన్న పేరు తెచ్చుకున్న ఎయిర్ ఏషియా విమానం కూలిపోయిందన్న వార్తల్ని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు విమానం ఆచూకీ దొరకకపోవడం, ఆ విమానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో విమానం జావా సముద్రంలో ఎక్కడో కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఆ విమానంలో ఎవరు బతికి బట్టకట్టే అవకాశం లేనట్టే. ప్రమాద వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో ప్రయాణికుల బంధువులు, స్నేహితులు సురబయాలోని జోండా ఎయిర్పోర్ట్ కి, సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్ కి తరలివచ్చారు. అంతులేని విషాదంలో మునిగిపోయిన వారంతా తమ వారి జాడ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అసలు మలేషియన్ విమానాలకి ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి? ఏమైనా అదృశ్య శక్తి ఉందా? బ్రేక్ తర్వాత చూద్దాం.